కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు మాదిరిగానే మూడవ రోజు కూడా పూర్తిగా వాషౌట్ అయింది. రాత్రి వర్షం పడడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ కొనసాగించేందుకు అనుకూలంగా లేకపోయింది. గ్రౌండ్ సిబ్బంది కూడా పిచ్ ను రెడీ చేయడానికి తమ ముందున్న అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆట ఆడేందుకు పిచ్ అనుకూలంగా మారలేదు. దీంతో మ్యాచ్ మూడో రోజు కూడా రద్దయినట్లు ఎంపైర్లు తెలిపారు. ఈ క్రమంలో మిగిలిన 2 రోజుల పాటు మ్యాచ్ జరిగినా కూడా డ్రాగా ముగిసే అవకాశమే ఎక్కువ శాతం ఉంది. ఇదే జరిగితే భారత్ 1-0తో సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. అయితే రెండో టెస్టు డ్రా కారణంగా WTC పాయింట్ల విషయంలో టీమిండియాకు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే గాలే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక భారీ ఇన్నింగ్స్ తో విజయం సాధించి సిరీస్ ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 9 మ్యాచ్లలో వారి 5వ విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక పాయింట్ల టేబుల్లో 3వ స్థానానికి చేరింది. ఇక న్యూజిలాండ్ 4వ స్థానం నుంచి ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ను తొలి టెస్టులో ఓడించిన భారత్ 71.67 విజయాల శాతంతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. WTC సైకిల్లో భారత్ ఆడిన 10 మ్యాచ్లలో 7 విజయం సాధించింది. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు WTC స్టాండింగ్స్ లో భారత్ కంటే వెనకే ఉన్నాయి. ఆస్ట్రేలియా 62.50 పాయింట్లతో 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా ఇంగ్లాండ్ 42.19 పాయింట్ల శాతంతో 4వ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో బంగ్లాదేశ్ ఉండగా 6వ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది. ఇక 7వ స్థానంలో న్యూజిలాండ్, 8వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇవన్నీ అటుంచితే రెండో టెస్టులో బంగ్లాదేశ్ తో టీమిండియా టెస్టు డ్రా చేసుకుంటే కేవలం 4 పాయింట్లు మాత్రమే వస్తాయి. గెలిచి 12 పాయింట్లు రావాల్సిన స్థానంలో 4 పాయింట్లు రావడం అంటే ఇది కాస్త టీమిండియాకు దెబ్బ అనే చెప్పవచ్చు. జరగబోయే 2 టెస్టు సిరీస్ లో 8 మ్యాచ్ల్లో కనీసం 5 మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఇది అలా ఉంటే శ్రీలంక 5 విజయాలతో 55.56 విజయాల పర్సెంటేజ్ తో టాప్ 3 స్థానంలోకి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాకు శ్రీలంకకు కేవలం 7% మాత్రమే వ్యత్యాసం ఉంది.